హలో నమస్తే, వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఇదే మా బిల్డింగ్ బయట వైపు నుంచి 3 ఫ్లోర్స్ బిల్డింగ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమర్షియల్, 2 ఫ్లోర్స్ వచ్చి మేము రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేసుకుంటున్నాము. ఇది మా స్ట్రీట్. మా పక్కన బ్యూటీ సెలూన్ ఉంది. ఇటువైపున కూడా ఆఫీసెస్ ఉన్నాయి. మధ్యలో మా బిల్డింగ్ ఉంది. హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటిని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మా లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. ఇది లిఫ్ట్. మాకు 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్లోనే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమర్షియల్గా ఇచ్చాము. 2 ఫ్లోర్స్ మేము యూజ్ చేసుకుంటున్నాము. సో 3 ఫ్లోర్స్ ఉండడం వల్ల లిఫ్ట్ వేసుకోవడం జరిగింది. ఓకే, ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి నాతో పాటు. ఈ మొక్కలు చూడండి. ఇవన్నీ కూడా ప్లాంట్స్, సిరామిక్ కుండీస్. ఇవన్నీ కూడా సిరామిక్ పాట్స్. ఇవి బాల్కనీలు కూడా సీలింగ్ చేయించడం జరిగింది. ఇది లిఫ్ట్ ముందు భాగం. టూ విండోస్ ఉంటాయి, గ్లాస్ తోటి ఫిట్ చేయబడి. రెండు కూడా ఫిక్స్డ్. ఇది వచ్చి ఒక గుమ్మం. ఇది మెయిన్ కాదు, మెయిన్ ఎంట్రన్స్ కాదు. ఇది ఒక విండో. ఆ ప్లాంట్స్ ఇవి తులసి కోట. ఇక్కడ పూల మొక్కలు ఉండవు, అన్ని క్రాటన్స్ ఉంటాయి. ఎండ తగలదు, వీటికైతే సరిపోతుంది. క్రాటన్స్కి, పూల మొక్కలకి అయితే ఇక్కడ ఎండ సరిపోదు. ఇది వచ్చి బాల్కనీ. ఇది వచ్చి మాకు ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఉంది, ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ లోంచి లోపలికి వెళ్దాం. ఇదే మా హాల్. మా పెద్ద మనోడు బర్త్డేకి తీసిన ఫొటోస్ ఇవి. ఇది ఒక డోరు. ఇది వచ్చి మేము సింగపూర్లో తీసుకున్న ఫొటోస్ని నేను కర్టెన్స్గా వేయించడం జరిగింది. ఇది ఒక కర్టెన్ వచ్చి 15,000 అలా అయింది. మా బాబుది ఒక ఫోటో, అదే వాడికి చిన్నప్పుడు ఫోటో. సీలింగ్ ఇంటీరియర్ డిజైన్ అంతా నేను ఆన్లైన్లో చూసి సెలెక్ట్ చేసుకుని వర్కర్స్తో చేయించడం జరిగింది. ఇవి మా ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, నా మ్యారేజ్ ఫొటోస్, మా అమ్మాయి చిన్నప్పుడు ఫొటోస్, మా అమ్మాయి మ్యారేజ్ అయ్యాక తీసిన ఫోటోలు అన్నీ ఇక్కడ ఉంటాయి.
టీవీది సెంటర్లో టీవీ ఉంటుంది. ఒకవైపు అంతా కూడా డిజైన్ పెట్టించాను. ఇది లామినేషన్ షీట్స్ ఇవన్నీ కూడా, ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో చూసి సెలెక్ట్ చేసినవే. మా పెద్ద మనోడి పేరు యువాంష్. మొత్తం ఇదంతా కూడా టీవీ క్యాబినెట్, స్టూల్స్. అదేవిధంగా ఇక్కడ ఒక విండో ఉంది, దానికి కర్టెన్ కూడా మేము వేయడం జరిగింది. అది కూడా ఫోటోని కర్టెన్గా మేము డిజైన్ చేసి వేయించడం జరిగింది నేను. అది సోఫా. ఇది మా చిన్న మనోడు 21st డేకి తీసిన ఫోటో, చిన్న ఫోటో. ఇప్పుడు నా దేవుడిగా చూసేద్దాం, వచ్చేయండి. ఇది పూజ రూము, గుమ్మం. పూజ రూమ్ మొత్తం అంతా కూడా ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా నా సెలెక్షనే. నేనే అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో చేయించడం జరిగింది. ఇక్కడ అన్ని ఫోటోలు కూడా ఉంటాయి, ఫ్రేమ్ కట్టించి పెట్టాను. లైట్స్ ఉంటాయి ఫ్రేమ్స్ లోపల, లైట్స్ ఫిట్ చేసి ఉంటాయి. ఎప్పుడు ఇవన్నీ అమ్మవారు ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇది దీన్ని చూసినట్టయితే ఇది మా డైనింగ్. అటువైపు ఏమో సోఫా సెట్ ఉంటుంది, ఇటువైపు ఏమో 2 చైర్స్ ఉంటాయి. పైన హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి. కృష్ణుడి ఫోటో. నేను ఈ కబోర్డు గ్లాస్ వేర్ పెట్టుకోవడానికి చేయించుకున్నాను. గ్లాస్ వేర్ ఉంటుంది అందులో. సో ఇక్కడ వచ్చి కుక్ చేసుకున్న ఐటమ్స్ ఇక్కడ పెట్టుకుంటాము సర్వ్ చేసుకోవడానికి. అలాగే చార్జెస్ అవినే. సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదే మా కిచెన్. చూడండి, కబోర్డ్స్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్. చాలా సామాన్ స్టోరేజ్ చేసుకోవచ్చు. గ్రైండర్, మిక్సీ, ఓవెన్, ఇవన్నీ పూర్తిగా స్టోరేజ్ చేసుకోవడానికి. అన్ని చోట్ల నేను సీలింగ్ చేయించడం అయితే జరిగింది. చిమ్నీ, ఎగ్ బాయిలర్, స్టాండ్, ఫ్యాన్ కూడా ఉన్నాయి. ఇది వచ్చి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. ఇందులో హాట్ వాటర్ కూడా వస్తుంది. అది వచ్చి ఫ్రిజ్. ఇప్పుడు నేను కింద గెస్ట్ బెడ్రూమ్ ఉంది మాకు, గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది గెస్ట్ బెడ్రూము.
సీలింగ్ చూడండి. కబోర్డు, ఎక్కడికక్కడ కబోర్డ్స్ కట్టించేసాను. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. కింద వరకు కూడా ఇవే కబోర్డ్స్. ఇక్కడ ఒక విండో ఉంది. విండో దగ్గర ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది, ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది వాష్రూమ్ అటాచ్డ్. ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాల్లో వచ్చి వాష్ బేసిన్, స్టెప్స్ కింద కొంచెం స్టోరేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. సో ఇవి పై ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్. ఇవి వాటికి లైట్స్ ఫిట్ చేయడం జరిగింది. ఇది టేక్తో చేయించింది రైలింగ్. సో ఇక్కడ కూడా మీరు విండో చూసినట్టయితే బుద్ధుడితోటి ఒక సీనరీ లాంటిది కర్టెన్గా వేయించడం జరిగింది. ఇది ఇక్కడ సీలింగ్. ఇది మా అత్తయ్య గారు మామయ్య గారి ఫోటో. అది ఇది పై ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ డూప్లెక్స్. ఇంట్లోంచే మెట్లు, స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న టీవీ హాల్లా వచ్చింది. ఇక్కడ ఒక టీవీ ఉంది, కింద హాల్లో ఒక టీవీ ఉంది. మ్యాథ్స్ డేకి చేశాను ట్రీ, దాన్ని అలాగే ఉంచేసాను. ఇది ఇక్కడ టీవీ క్యాబినెట్. ఇది ఒక డిజైన్ చేయించాను. ప్రతిదీ డిఫరెంట్గా చేయించాను. డిజైన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో సెలెక్ట్ చేసి, సీలింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సీలింగ్స్. దివానా, ఇది ఒక బెడ్రూము. ఇక్కడ కూడా విండోకి సింగపూర్లో తీయించుకున్న ఫోటో మా అమ్మాయిది నాది కర్టెన్గా వేయించడం జరిగింది. ఫోటోలో ఉన్నది మా అమ్మాయి చిన్నప్పటిది, 6th క్లాస్లోది. ఇక్కడ సీలింగ్ చూడండి. ఇక్కడ స్మోక్ డిజైన్ వేయించడం జరిగింది. కబోర్డ్స్, స్లైడింగ్ కబోర్డ్స్ జరుపుకునేవి. ఇవి స్లైడింగ్ కబోర్డ్స్. ఈ బెడ్రూమ్ 2 డోర్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ బాల్కనీకి వెళ్ళడానికి. ఇదొక డోరు, ఇదొక డోరు, ఇదొక విండో. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్.
ఇప్పుడు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. వాష్రూమ్ కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే వాష్రూమ్ చాలా పెద్దది. వాష్రూమ్స్ కూడా నేను అన్ని సీలింగ్ చేయించాను. డిజైన్స్ ఒకదానికి ఒకటి కలవకుండా డిఫరెంట్గా చేయించాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్, గ్రీజర్, ఇది వచ్చి షవర్. ఇది 40,000 పెట్టుకున్నాం షవర్. కమోడ్ కూడా చాలా కాస్ట్లీ, 30,000. టైల్స్ అన్నీ కూడా నా సెలక్షనే, నేనే సెలెక్ట్ చేసి వేయించుకున్నది. ఫ్యాను బాత్రూంలో, డబల్ ర్యాక్. ఇది వచ్చి వాష్ బేసిన్. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది మా అమ్మాయి బెడ్రూమ్. ఇక్కడ కూడా విండోకి మా అమ్మాయి సింగపూర్లో తీయించుకున్న ఫోటోని కర్టెన్గా వేయించడం జరిగింది. ఈ బెడ్రూమ్ స్పెషల్గా డిజైన్ చేయించాను. పింక్ అండ్ బ్లూ షేడ్ వచ్చేలాగా, అదేగా సీలింగ్. సీలింగ్ లైట్లు కూడా మ్యాచింగ్. మా అమ్మాయి బొమ్మలు ఇవి, చిన్నప్పటివి. ఇక్కడ ఒక టేబుల్, ల్యాప్టాప్ అది పెట్టుకుని వర్క్ అది చేసుకోవడానికి చైర్, టేబుల్ చేయించినవి. ఈ కాట్ని స్పెషల్గా, ఈ మంచాన్ని బెడ్ని స్పెషల్గా తయారు చేయించాను. పింక్ బ్లూ కాంబినేషన్లో, వైట్ బ్లూ కాంబినేషన్లో 1 lakh అయింది ఇది అప్పుడు. సో కబోర్డ్స్ ఇవి. కబోర్డ్స్ కూడా పింక్, బ్లూ అండ్ వైట్ షేడ్ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి ఒక మిర్రర్, పెద్ద మిర్రర్ ఉంటుంది దీనికి. అదేవిధంగా ఈ బెడ్రూమ్ వాష్రూమ్ చూసేద్దాం రండి. ఇదే వాష్రూమ్. ఒక పెద్ద రూమ్లా ఉంటుంది వాష్రూమ్, ఎందుకంటే ఇందులో టబ్బు బిగించడం జరిగింది. మా అమ్మాయి టబ్బు కావాలండి, అందుకని టబ్బు ఫిట్ చేయడానికి ఈ బాత్రూమ్ పెద్దగా చేయాల్సి వచ్చింది. ఫ్యాను, ఇది వాష్ బేసిన్. ఇక్కడ తీసుకున్నట్టయితే షవర్, గ్రీజర్, ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్. టబ్, ఈ టబ్బే 2,30,000 అయింది. ఈ టబ్బు ప్రత్యేకంగానే మా అమ్మాయి
అడిగింది కాబట్టి ఫిట్ చేయడం జరిగింది. ఈ బాత్రూమ్కి ఒక 4 lakhs వరకు అయితే ఈ బాత్రూమ్కి ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి గ్లాస్ డోర్, గ్లాస్ డోర్ బిగించడం జరిగింది. అది గ్లాస్ డోర్. సో ఇక్కడ డ్రెస్సింగ్ ప్లేస్ ఇది. ఇల్లు మొత్తం చూపించాను. చాలామందికి మా ఇల్లు చూసుండరు. సో మా ఇల్లు ఇప్పుడు అందరికీ చూపించడం అయితే జరిగింది. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.